మనం ఊహించిన దానికి భిన్నంగా మీరు చెప్పారు డిఫర్ అయితే ఏమైతుంది, జడ్జిమెంట్ డిఫర్ వస్తుంది. ఇందాకే చెప్పారు మీరు, ఇందాక మన లైవ్ లో ఆర్టీవీ లైవ్ లో చెప్పారు మీరు. డిఫరెంట్ గా డిఫర్ చేస్తారు ఇప్పుడు జడ్జిమెంట్. జస్టిస్ బేలా త్రివేది ఒకటి చెప్తున్నారు అండ్ జస్టిస్ అనిరుద్ బోస్ గానీ డిఫరెంట్ గా జడ్జిమెంట్ ఇస్తే ఏం జరగబోతుంది? అనిరుద్ బోస్ గారు లాస్ట్ లో ఒకటి చెప్పారు, ఈ మ్యాటర్ ని చీఫ్ జస్టిస్ గారు ముందు పెడతామని కూడా చెప్పండి. కాబట్టి ఈ తీర్పు అంతిమ తీర్పు కాదు, ఈ తీర్పు మళ్ళీ రివ్యూ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇద్దరు రెండు పక్కలుగా చెప్పినప్పుడు, ఈ తీర్పు యునానిమిటీ లేనప్పుడు, ఇద్దరు డిఫరెంట్ గా వర్షన్ చెప్పినప్పుడు బేలా త్రివేది గారు ఏమంటారంటే, కింద కోర్టులో హైకోర్టు వారు ఇచ్చిన తీర్పుని మేము ఏ విధంగానూ తోసిపుచ్చలేము, దాన్నే మేము కన్ఫర్మ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. కాబట్టి దీంట్లో నేను డిఫర్ అవుతాను, ఐపీసీ కేసులు కానీ 17A కానీ ఇవన్నీ డిఫర్ అవుతానని చెప్పి సిద్ధార్థ బోస్ గారు చెప్పడం, అనిరుద్ బోస్ గారు. కాబట్టి చివరిలో ఏమన్నారంటే, ఈ యొక్క కాపీని చీఫ్ జస్టిస్ ముందు పెడతామని కూడా చెప్పడం జరిగింది. మరి ఇలా అంటే మనం యాక్చువల్గా ఇందాక అనుకున్నది ఏంటంటే, ఒకవేళ కానీ కోర్టు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఇస్తుందా, అనుకూలంగా ఇస్తుందా, అనుకూలంగా ఇవ్వకపోతే వీళ్ళే డివిజన్ బెంచ్కి వెళ్ళే అవకాశం, లేదా ఫుల్ బెంచ్ సీజే ఆధ్వర్యంలో ఫుల్ బెంచ్కి వెళ్ళే అవకాశం ఉందా అనుకున్నాం. కానీ వీళ్ళు ఎవరి ప్రమేయం లేకుండానే ఇది ఇద్దరు జడ్జెస్ డైరెక్ట్ నేరుగా సీజేకి విన్నవించడం అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఎలా అర్థం చేసుకున్నామంటే, ఒక జడ్జి గారు 17A అప్లై అవుద్ది చంద్రబాబు గారితో భావించారని భావించారు. ఇంకో జడ్జి గారు కింద కోర్టు వారు, హైకోర్టు వారు క్వాష్ పిటిషన్ ని రద్దుపరిచినప్పుడు దాన్ని నేను ఆమోదిస్తున్నాను, దాన్ని ఏమి ఇంటర్ఫీరెన్స్ అవ్వదని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఇద్దరు డైవర్జెంట్ ఒపీనియన్స్ ఉన్నప్పుడు జడ్జిమెంట్ లో ఇది సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి గారి దగ్గరికి వెళ్తుంది. వారు తీసుకునే నిర్ణయం అంటే మూడో బెంచ్కి పంపిస్తారా, లేకపోతే వారే టేకప్ చేసి రాజ్యాంగ బెంచ్కి తీసుకుంటారా అనేది లెటర్ బెంచ్. అది ఎప్పటికంటే ఇంకా దీనిలో ఒక కొలిక్కి అనేది రాలా వస్తుందంటారా? కనీసం ఒక నెల రోజులైనా పట్టే అవకాశం ఉంటుంది ఇది కొలిక్కి రావడానికి. ఒకవేళ సిజేఐ అంటే ఇప్పుడు ఇలా చేసిన దాని ప్రకారం నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కూడా ప్రజల్లో కూడా, టీడీపీలో కూడా, మొత్తం అందరిలో కూడా చాలా ఉత్కంఠ వాతావరణం అనేది ఉంది ఇప్పుడు. మరి ఈ నేపథ్యంలో సిజేఐ బెంచ్ కి ఇది కానీ వెళ్ళినట్టుగా అయితే ఇప్పుడే వచ్చింది. బెంచ్ delivered split verdict on quashing the FIR against Chandrababu Naidu in the skill development case. Justice Anuruddha Bose and Bela Trivedi disagree and refers to the matter to the CJI అంటూ కూడా. సో ఎలా ఉండబోతుంది కృష్ణమూర్తి గారు? ఎందుకంటే ఇద్దరు కూడా ఒక భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ దగ్గరికి వెళ్ళింది కాబట్టి ఎటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది? మళ్ళీ ఇది ఎంక్వైరీ అంటే మళ్ళీ కేసు విచారణ, మళ్ళీ వాదోపాదన ఇలా జరిగే అవకాశం ఉంటుందా అండి? చంద్రబాబు నాయుడు గారి ఈ కేసులో న్యాయమూర్తులు ఇరువురు డిఫరెంట్ గా చెప్పినప్పుడు ఇది ముఖ్యంగా ఇది చాలా రాజ్యాంగ సంక్షోభానికి దారి తీసే అవకాశం ఉందని మనం ముందే చర్చించుకున్నాం. కాబట్టి దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవకాశం ఉన్నది. ఎందుకంటే సుప్రీంకోర్టు వాళ్ళే 17A 2018లో చట్టం చేసిన తర్వాత ఏదైనా కేసులు నమోదు చేస్తే పబ్లిక్ సర్వెంట్స్ మీద అది వర్తిస్తుంది అని చెప్పి ఈ సుప్రీంకోర్టు వాళ్ళే చెప్పడం జరిగింది. దానికి భిన్నంగా దీని మీద ఇద్దరు ఒకేసారి యునానిమిటీగా మాకు డైవర్జెంట్ ఒపీనియన్ ఉందని చెప్పి వారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి నివేదించి మీరు డిసైడ్ చేయండి, రాజ్యాంగ బెంచ్కి పంపిస్తారా లేకపోతే ఇంకో న్యాయమూర్తి నియమిస్తారా అనేది వాళ్ళు డిసైడ్ చేసి ఉన్నట్టే న్యాయ కోవిదులు ఏమంటున్నారంటే బాగుండేది అంటున్నారు. డిఫరెంట్ జడ్జిమెంట్లు ఇచ్చినప్పుడు, డిఫరెంట్ ఒపీనియన్ చెప్పినప్పుడు చీఫ్ జస్టిస్ గారు నిర్ణయం తీసుకుంటారు. ఇంకా మూడో బెంచ్కి పంపిస్తారా, ముగ్గురు న్యాయమూర్తులు పంపిస్తారా, లేదంటే కనుక రాజ్యాంగ సంక్షోభంలో ఉంది కాబట్టి ఇది తేల్చాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇంతకుముందు జడ్జిమెంట్లు ఇచ్చిన తీర్పుకి భిన్నంగా ఈ తీర్పు ఉంది కాబట్టి ఇది 5 న్యాయమూర్తులు రాజ్యాంగ కమిటీకి, రాజ్యాంగ జడ్జిమెంట్ కమిటీకి వేస్తారేమో అని చూద్దాం. ఇంకా ఒక విషయంగా ఒక రకంగా చూసుకుంటే ఇంత పెద్ద బిగ్ ట్విస్ట్ ఇది రియల్ గా చెప్పాలంటే సచిన్, ఇంత బిగ్ ట్విస్ట్ కూడా ఆర్టీవీ ముందుగానే ఊహించింది. మన అడ్వకేట్ ఎవరైతే మన ఆర్టీవీలో జాయిన్ అయ్యారో డిబేట్ లో అడ్వకేట్ శంకర కృష్ణమూర్తి గారు కూడా ముందే చెప్పారు ఇలా డిఫర్ అయ్యే అవకాశం ఉంది అని. ఆర్టీవీ ముందుగానే చెప్పింది, ఆ రకంగానే జరిగింది. ఈ రోజు మరి డిఫర్ అవటం అనేది మనం ముందుగానే ఊహించాం, ఇలా జరగచ్చు, ఎన్ని రకాలుగా అవకాశాలు ఉంది అన్నప్పుడు ఈ ఒక అవకాశాన్ని కూడా మనం చెప్పాం. మరి దానికి సంబంధించి కృష్ణమూర్తి గారు కూడా చెప్పడం జరిగింది.